నావరు నా వార్త కార్యక్రమానికి స్వాగతం. భారత రాజకీయాల్లో మరో దిగ్గజం కన్నుమూశారు. ఎర్ర జెండా కార్మికుల కోసమే రూపుదిద్దుకున్న జెండా. కమ్యూనిస్ట్ అంటూ గర్వంగా ఎర్ర కండువా మెడలో ధరించి ఎన్నో పోరాటాలు చేస్తారు. జాతీయ స్థాయిలో అలాంటి ఖ్యాతిని అందుకున్న వ్యక్తుల్లో ఒకరైన సీతారాం యెచూరి కన్నుమూశారు. అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. వామపక్ష యోధుల్లో ఒకరైన సీతారాం యెచూరి 1952 ఆగస్టు 12వ తేదీన చెన్నైలో జన్మించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజుల యెచూరి, తల్లి కల్పకం యెచూరి. వాస్తవానికి యెచూరి కుటుంబానిది కాకినాడ. తండ్రి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజనీర్, తల్లి ప్రభుత్వ అధికారి. సీతారాం యెచూరి బాల్యం మొత్తం హైదరాబాద్లోనే సాగింది. ఆ తర్వాత ఢిల్లీలో BA చదివారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి MA ఎకనామిక్స్ పూర్తి చేశారు. సమాజం పట్ల సీతారాం యెచూరికి ఉన్న అంకిత భావమే విద్యార్థి నేతగా ఎదిగేందుకు దోహదపడింది. SFIలో చేరి CPM పార్టీకి దగ్గరయ్యారు. అనతి కాలంలోనే సీనియర్ నేతగా ఎదిగారు. రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. అలాగే సీతారాం యెచూరి ఎన్నో పుస్తకాలు రచించారు. రచయితగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరిట ఒక ఆంగ్ల పత్రికకు కాలమ్స్ రాశారు. క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే, సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్, న్యూ సర్చ్ ఆఫ్ కమ్యూనలిజం, కమ్యూనిజం వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలు ఎందరినో ప్రభావితం చేశాయి. సీతారాం యెచూరి తొలుత ఇంద్రాణిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత జర్నలిస్ట్ చీమా చిత్సానీని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయనకు 3 సంతానం. కుమార్తె, 2 కుమారులున్నారు. కుమార్తె ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఒక కుమారుడు జర్నలిస్ట్, మరో కుమారుడు ఇంకా చదువుకుంటున్నాడు. సీతారాం యెచూరి ఆంధ్రప్రదేశ్ మాజీ CS మోహన్ కందాకు మేనల్లుడు. హైదరాబాద్లోని ఆల్ సెయింట్ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్ ఎస్టేట్ స్కూల్లో చేరారు. 1970లో CBSE హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్గా సీతారాం యెచూరి ప్రతిభను చూపించారు. ఆర్థిక శాస్త్రంలో BA పూర్తి చేసిన సీతారాం యెచూరి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి MA పట్టా పొందారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కారణంగా సీతారాం చదువుకు బ్రేక్ పడింది. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత SFA విద్యార్థి నేతగా సీతారాం యెచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. JNU స్టూడెంట్ యూనియన్కు 3 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. స్టూడెంట్ యూనియన్కు వామపక్ష కోటగా తీర్చిదిద్దడంలో తన వంతు సహకారాన్ని బాగానే అందించారు. SFI ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు.
1984లో సిపిఎం కేంద్ర కమిటీలో చేరిన సీతారాం యెచూరి ఆనాటి నుండే మరింతగా ఎదిగారు. 1992లో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, 2005లో పశ్చిమ బెంగాల్ నుండి తొలిసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. 2015లో పార్టీ 5వ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుండి ఆ పదవిలోనే కొనసాగుతూనే తుది శ్వాస విడిచారు. కమ్యూనిస్టుల ప్రధాన అజెండా ప్రజల సమస్యలే. చట్టసభల్లో ఆ అంశాలపై గలం విప్పుతూ సీతారాం యెచూరి గుర్తింపు పొందారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమం ప్రోగ్రామ్ ముసాయిదాను రూపొందించడంలో యెచూరి కూడా కీలకంగా వ్యవహరించారు. 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్ణయంలోనూ ముఖ్య భూమిక పోషించారు. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న సీతారాం యెచూరి ఆగస్టు 19వ తేదీన ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి వెంటిలేటర్ పైనే ఉన్నారు. వైద్యులు ఆయనను కాపాడాలని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. జపాన్ నుండి కూడా ప్రత్యేక మందులు తెప్పించారు. సీతారాం మరణంతో కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. యెచూరి మరణంతో ఆయన అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు. బుడమేరు గండ్లు బలోపేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. బుడమేరుకు పడిన గండ్లు, జరిగిన నష్టాన్ని సెంట్రల్ టీంకు వివరించారు. భవిష్యత్తులో వరద, పట్టిసీమ నీళ్లు వెళ్లేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో రిటైనింగ్ వాల్ కట్టి 35,000 క్యూసెక్కుల నీరు వెళ్లేలా గట్లు బలోపేతం చేస్తామన్నారు. ఆపరేషన్ బుడమేరు చేపట్టి బెజవాడ దుఃఖదాయిని అనే పేరు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. Godavari water is stopped. No water has. At that time we are not doing. బుడమేరుకి సంబంధించి ఇక లెఫ్ట్ బండికి సంబంధించి 3 బ్రీచెస్ ఏదైతే పడి పెద్ద ఎత్తున ఇక బుడమేరు వరద నీరు ఆ విజయవాడ సిటీని ఏదైతే చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన వాతావరణం సహకరించకపోయినా ఇంకొక పక్క బుడమేరు వరద ప్రవాహం రోజు రోజుకి పెరిగినటువంటి రోజుల్లో కూడా ఆ ఫ్లోలోనే ఆ రోజు కష్టంతో మరి వారం రోజులు నిరంతరం రాత్రి పగలు కూడా పనిచేసి అటు ఏజెన్సీ కానీ ఇటు అధికారులు కానీ చేసి సక్సెస్ఫుల్గా, ఎందుకంటే మిలిటరీ వాళ్ళు సైతం మరి ఇటువంటి గండ్లను పోడ్చడం సాధ్యం కాదు, అది మీ వల్లే సాధ్యమైందని వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అభినందించి వెళ్ళినటువంటి స్థితిలో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే ఆ యొక్క గండ్లను పూడ్చి వేసినటువంటి కార్యక్రమంతో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా, ఎందుకంటే మనం ఎమర్జెన్సీగా ఆ గండ్లను పూడ్చినప్పుడు కొంత ఆ వాటర్ ఫ్లోలో మనం పెద్ద పెద్ద బండ రాళ్లతో, ఎందుకంటే 1 టన్ నుంచి 2 టన్నుల కూడా రాయిని వాడడం జరిగింది. లేకపోతే వాటర్కి ఫ్లో అయిపోతుంది, చిన్న రాయి మట్టి అవుతాయి.
అందుచేత ఎక్కడెక్కడ కొంచెం సీపేజీలు ఉంటే దానికి కూడా మళ్ళీ ఏదైతే మెగా అదేవిధంగా మరి ఎన్సీసీ వాళ్ళ సహకారంతో కూడా కొంత షీట్స్ టెక్నాలజీని పెట్టి కొంత కంట్రోల్ చేయడం జరిగింది పర్మనెంట్గా. ఎందుకంటే రేపు మళ్ళీ పట్టిసీమ వాటర్ అది రావాలి కాబట్టి ఆ సీపేజీని కూడా కొంత అరికట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము వేసినటువంటి బండ కూడా నేరోగా ఉంది కాబట్టి దానికి ప్యారలల్గా ఇంకొక బండని రన్ చేసి ఈ 2 బండ్లకి మధ్యన బ్లాక్ కాటన్ సాయిల్తో ఫిల్ చేయడం ద్వారా కొంతమేర ఆ సీపేజ్ని అరికెట్టేటువంటి విధంగా ఈ సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా పనిచేసేటువంటి విధంగా ఫ్లడ్ ఎఫెక్ట్ మరొకసారి ప్రమాదం లేకుండా చేయగలుగుతూ ఉన్నాం. బుడమేరుకి సంబంధించి ఇక లెఫ్ట్ బండికి సంబంధించి 3 బ్రీచెస్ గుంటూరు జిల్లా మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. బోర్డు అధ్యక్షులు కేశినేని శివనాథ్తో పాటు అసోసియేషన్ సభ్యులు పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆంధ్ర క్రికెట్ అకాడమీని సందర్శించారు. అతి త్వరలో క్రికెట్ స్టేడియం పూర్తి చేసి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేందుకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. వైజాగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని కూడా అభివృద్ధి చేస్తామన్నారు కేశినేని శివనాథ్. నాది వచ్చి విజయవాడ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. గత స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్లో విజయవాడ వరద బాధితులకు ₹1 కోటి అనౌన్స్ చేసి మొదటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ అపెక్స్ కౌన్సిల్లో అమరావతి రాజధాని ప్రాంతంలో మంగళగిరి స్టేడియం దీన్ని చూస్తే చాలా బాధగా ఉంది. తప్పకుండా ఒక మంచి ఇంటర్నేషనల్ స్టేడియం తీసుకురావాలని కొన్ని సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మెడ్రాస్ నుంచి కూడా కన్సల్టెంట్స్ వచ్చారు. వాళ్ళు చేపక్ స్టేడియం చేసిన కన్సల్టెంట్స్తో దీన్ని ఇంప్రూవ్ చేసే విధంగా అకాడమీలు స్టేడియంలు కొత్తగా రాబోయే వైజాగ్ స్టేడియము వాళ్ళు ఉన్న కడప స్టేడియంని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలో ఇవన్నీ కూడా అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడుకుని త్వరలో అన్ని చోట్ల కూడా గేమ్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే విధంగా అన్ని చోట్ల గ్రౌండ్స్ ఉండే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మొదటి అపెక్స్. ఏపీ మంత్రి సంధ్యారాణికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం బూసాయి వలసలో జాతీయ రహదారిపై మంత్రి ఎస్కాట్ వాహనానికి ప్రమాదం జరిగింది. ఎస్కాట్ వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మంత్రి సంధ్యారాణి మెట్టాడ పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన ఎస్కాట్ వాహనం వెనుక మంత్రి వాహనం ఉంది. ఆ సమయంలో మంత్రి వాహనం డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి పరామర్శించారు. వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలేలా ఉంది. సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో తాజాగా పార్టీ అధినేత జగన్ బాలినేనిని పిలిపించుకొని మాట్లాడారని, చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలిసింది. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో బాలినేని ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. నేడో రేపో పార్టీకి బాలినేని రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు.
అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో పంచాయతీలకు మంజూరు కావాల్సిన నిధులను మంత్రి సవితమ్మ అడ్డుకున్నారని మాజీ మంత్రి ఉషశ్రీ ఆరోపించారు. పంచాయతీలకు నిధులు విడుదల చేయాలంటూ కలెక్టర్ చేతన్కు వినతిపత్రం అందజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో ఏకపక్ష పాలన సాగుతోందన్నారు. ఉషశ్రీ తన శాఖ కానప్పటికీ మంత్రి సవిత జోక్యం చేసుకుని పంచాయతీలకు నిధులు మంజూరు చేయొద్దని అధికారులను ఆదేశించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కండువా కప్పుకుంటేనే నిధులు మంజూరు చేస్తామని స్వయంగా మంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎవరైతే మర్చిపోయి ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారో ఖచ్చితంగా ప్రైవేట్ కేసు వేస్తామని వాళ్ళందరి పైన నిజంగా ఈరోజు హెచ్చరిక జారీ చేస్తున్నాం. అతి త్వరలోనే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకొని దీనిపైన రియాక్ట్ అయ్యి మా సర్పంచ్ ఫండ్స్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ హోల్డ్ చేస్తున్నారో ఖచ్చితంగా దాన్ని రిలీజ్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పుట్టపర్తిలో కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ అఫీషియల్స్ వాళ్ళందరితో మాట్లాడుతూ ఖచ్చితంగా ఫండ్స్ రిలీజ్ చేస్తామన్నాడు. సో కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా, అఫీషియల్స్ అందరూ కూడా ఒక సర్పంచ్ అంటే ప్రజాప్రతినిధి ఏ ఒక ఓట్స్ తో అంటే ప్రజలందరూ ఓటేస్తే ఆయన గెలిచి సర్పంచ్ అయినాడు. సో ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫండ్స్ ఇచ్చి ఆయనకి సేఫ్ అరీనా, సేఫ్ వర్కింగ్ ప్లేస్ చేసేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ప్రతి సర్పంచ్ కు కూడా ఈ రోజు మేము అనడం ఒకటే, ఖచ్చితంగా మీ హక్కు కోసం పోరాడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. గతంలో మేము కూడా పరిపాలన చేశాం. అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పినారు, పార్టీలు చూడం, ప్రాంతాలు చూడం, ఏ ఒక వ్యక్తి ఏ ఒక కులానికి చెందినాడు, ఏ పార్టీకి చెందినాడు అని మేము చూడం. ఫేర్ గా పాలిటిక్స్ చేసినాం. ఎలక్షన్ లో మాత్రమే మేము పార్టీస్ అని ఎలక్షన్ చేసినాం. ఎక్కడ కూడా ప్రాంతాల అతీతంగా, పార్టీల అతీతంగా, వ్యక్తుల అతీతంగా పనిచేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు 3 నెలలకి ఇంత వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో అంటే ఈ ఎమ్మెల్యేలు, ఈ కూటమి ప్రభుత్వం చెందిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు దాడి చేస్తున్న విధానం అన్ని చూసి ప్రజలు నిజంగా చాలా విసుగు చెందినారు. రాబోయే రోజులు అంటే 3 నెలలు అయింది అంతే, అప్పుడే ప్రజలందరూ కూడా జగనన్న ఉంటే ఈ పార్టీకి మాకు అమ్మఒడి పడేది, రైతు భరోసా పడేది. అదే విధంగా ప్రతి ఒక్క సంక్షేమం క్యాలెండర్ తో పాటు పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని అందరూ తలుచుకుంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం గారు నా భూతం నా భవిష్యత్ అని ప్రజలందరూ కూడా ఒక వాయిస్ అప్పుడే వినపడుతుంది అని చెప్తూ ప్రతి ఒక్క అఫీషియల్స్ కూడా ఎక్కడ మీరు రాజకీయం చేయకుండా దయచేసి మా ఫండ్స్ ని, మా సర్పంచ్ ఫండ్స్ ని హోల్డ్ చేయకుండా, విత్హోల్డ్ చేయకుండా ఫేర్ గా ఉంటూ ఇమీడియట్ గా ఫండ్స్ ని రిలీజ్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తాం. వాళ్ళ అఫీషియల్ డ్యూటీస్ ఎవరైతే మర్చిపోయి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కేంద్ర బృందం పర్యటించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పాత మంగళగిరిలో దెబ్బతిన్న చేనేత మగ్గాలను కేంద్ర బృందానికి చెందిన 3 సభ్యులతో పాటు కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను బృందం దృష్టికి తీసుకెళ్లారు. వర్షాల వల్ల ప్రతి ఏటా జరుగుతున్న నష్టాన్ని వారికి వివరించారు. గుంట మగ్గాలకు బదులుగా స్టాండ్ మగ్గాలను ఇవ్వాలని కోరారు. వారి సమస్యలు విన్న కేంద్ర బృందం సభ్యులు జరిగిన నష్టంపై నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. Is there any possibility to use it, the good part? మగ్గాలు కొట్టండి ఎక్కువ మందికి అవకాశం కల్పించేలాగా ఇప్పుడు వరద బాధితులకు 1,50,00,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకుల కిట్ సరఫరా చేసేందుకు హరికృష్ణ ఫౌండేషన్ సిద్ధమైంది. సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుతో కిట్స్ సరఫరా చేయనున్నట్లు మంగళగిరిలోని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. 10,000 నిత్యావసర కిట్స్ రెడీ చేసినట్టు చెప్పారు. ఒక్కో కిట్ 1,500 రూపాయలు ఉంటుందని, 20 రోజులకు సరిపడా సరుకులు కిట్ ద్వారా ప్రజలకు అందించనున్నట్లు వివరించారు.
సో మొట్టమొదటిగా ఈ వరదలో చిక్కున్న ఫ్యామిలీస్కి అంతా ప్రభుత్వం చాలా సహకారం ఇస్తుంది. సో వాళ్ళకి అప్రిషియేషన్స్. అదేవిధంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ నుంచి మన ఇండియన్ సభ్యులు కానీ యుఎస్ సభ్యులు కానీ, యుఎస్లో కూడా మనకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ఉంది. సో యుఎస్ సభ్యులంతా మన ముఖ్యమంత్రి పిలుపుతో వారు కూడా కృషి చేసి ఆల్మోస్ట్ ఒక 10,000 నిత్యావసర కిట్స్ తయారు చేశారన్నమాట. సో ఈ కిట్స్లో జస్ట్ నిత్యావసర వస్తువులే కాకుండా కుకీస్ అని, ప్రోటీనస్ కుకీస్ అని ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక కిట్ తయారు చేశారు. సో ఈ బేసికల్గా ఇవన్నీ ప్రభుత్వ సహకారంతోనే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఐడెంటిఫై చేసి, అంటే ప్లేసెస్ మాకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళి మన అక్షయ పాత్ర మంగళగిరి సభ్యులందరూ వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసారంటే వెనకాల ఉన్నాయన్నమాట కిట్స్. ఆ కిట్స్లో ఉండే ఐటమ్స్ కూడా మీకు డిస్ప్లే చూపిస్తాం. సో అది కూడా మీరు చూడొచ్చు. సో బేసికల్గా అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది ఇట్లాంటి సహకార చర్యల్లో చాలా చాలా ముందుంటుంది. ఇప్పుడు వయనాడ్ ఎఫెక్ట్ అయిన టైంలో కూడా మనం ఈ విధంగా కిట్స్ అనేవి తయారు చేసి వాళ్ళకి కొన్ని వేల కిట్స్ తయారు చేసి మన హెడ్ ఆఫీస్లో కానీ సెంట్రలైజ్డ్ లొకేషన్లో తయారు చేసి పంపించామన్నమాట. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఫ్లడ్స్ ప్రస్తుతం 10,000 కిట్స్తో స్టార్ట్ చేశాము. ఇది ఆల్మోస్ట్ ఒక కిట్ 1,500 రూపాయలు అవుతుంది. మొత్తం 1.5 crore రూపీస్ వర్త్ ఉండే కిట్స్ అన్నమాట ఇవి. సో ఈ కిట్స్ని మనము ప్రభుత్వం సహకారంతో అందరికీ అందజేయబోతున్నాం అన్నమాట. ఆ విషయం తెలుపుతాం. వరదల్లో పాడైపోయిన కొట్టుకుపోయిన వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ ప్రక్రియ జరుగుతోంది. ఆర్టీఏ ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి క్లెయిమ్ సెటిల్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇన్సూరెన్స్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. విజయవాడ వరద బాధితులకు సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ల మీద దృష్టి పెట్టారు. ప్రధానంగా కార్లు కావచ్చు, లేకపోతే ఈ 2-వీలర్స్ కావచ్చు, ఇవన్నీ క్లెయిమ్ కి సంబంధించి ప్రశ్న ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రకరకాల ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నింటినీ కూడా ఒక చోటకు తెచ్చి ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆర్టీఓ అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కలెక్టర్ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు మానిటర్ చేసుకుంటూ ఉంటారు. అంటే బాధితులకి ఇన్సూరెన్స్ కి సంబంధించి పరిహారం సత్వరం రావాలి అనే ఉద్దేశంతో ప్రధానంగా ఈ కార్యక్రమం అధికారులు మనతో కార్యక్రమం ఏ రకంగా ఎంతవరకు న్యాయం జరుగుతుంది, బాధితులకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది. డాక్యుమెంట్స్ ఇబ్బందులు ఉన్న సబ్మిట్ చేస్తే ఇది మొత్తానికి ఆయన చెప్పేది. ఇక్కడ చూస్తారంటే మనకి ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఫెసిలిటేషన్ సెంటర్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. రకరకాల కంపెనీలు ప్రజలకు ఇక్కడ ఉన్నాయి. కొంతమందితో మాట్లాడడం ఏవైతే అయితే డాక్యుమెంట్స్ ఇది ఇక్కడ ఈ రకంగా ఆర్సీ కాపీ, అదేవిధంగా డాక్యుమెంట్ కాపీ ప్రధానంగా ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది. ఈ ఆర్సీ కాపీలు, డాక్యుమెంట్ కాపీస్ అంతా క్లియర్ చేసి వాళ్ళ ఫోటోలు పెట్టి ఆల్రెడీ ఇన్సూరెన్స్ చేయించుకుని ఉంటే కనుక వాళ్ళకి వెంటనే క్లెయిమ్ చేయడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఫెసిలిటేషన్ సెంటర్లో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వెంటనే సత్వరం ఇచ్చి
వరద బాధితులకి, ఎందుకంటే కార్లు ఈ ట్రాన్స్పోర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి కార్లు 2 వీలర్స్ వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టిన పరిస్థితి. ఇది ఓవరాల్ గా ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ప్రసన్న, న్యూస్ 360 అమరావతి.